టాలీవుడ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సాయి పల్లవి కలిసి నటిస్తున్న చిత్రం తాండల్. చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ముఖ్యంగా ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, బుజ్జి తల్లి సాంగ్లకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇక ఈ అంచనాలను ఎప్పటికప్పుడు పెంచుతూ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను విడుదల చేస్తూనే ఉన్నారు మూవీ మేకర్స్. తాజాగా 2వ సాంగ్ ని విడుదల చేశారు. అది కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రం నుండి 3వ సాంగ్ ని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెలలో సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ స్పీడ్ పెంచాలని చూస్తున్నారు. అందుకే వరుసగా సాంగ్స్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీనిలో భాగంగా 3వ పాటను సంక్రాంతికి విడుదల చేస్తారని సమాచారం. ఇప్పటికే ఈ పాటను దేవిశ్రీ కంప్లీట్ చేసినట్లు సమాచారం. ఇది రొమాంటిక్ ప్రేమ గీతం అని తెలుస్తుంది. ఈ పాటతో అంచనాలు మరింత పెరుగుతాయని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఇక భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం నుండి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా నుంచి శివుడి సాంగ్ ని రిలీజ్ చేశారు. నమో నమో నమ శివాయ అంటూ సాగే ఈ శివ భక్తి పాట ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుంది. తాజాగా విడుదల చేసిన ఈ పాటకు విశేష స్పందన లభిస్తుంది. ఈ పాటను జొన్నవిత్తల రామలింగేశ్వరరావు రాయగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో తెలుగులో అనురాగ్ కులకర్ణి, హరిప్రియ అద్భుతంగా పాడారు. ఈ పాటకు నాగ చైతన్య అలాగే సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ పాటను చూసిన ప్రతి ఒక్కరూ సాయి పల్లవి, చైతన్య డాన్సులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇకపోతే తాండల్ సినిమా శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారులకు చెందిన రియల్ సంఘటనల ఆధారంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సముద్రంలో వేటకు వెళ్లి అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి ప్రభుత్వానికి చిక్కితే అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు అనే ఎమోషనల్ దేశభక్తి కంటెంట్తో ఈ సినిమా రానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్తో బిజీగా ఉంది ఈ సినిమా. కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.